విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం వద్ద దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉత్సవాలు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు క్యూ లైన్ లో శాశ్వత షెడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేస్తున్న వాలంటీర్లు ప్రతి పాయింట్ దగ్గర పనిచేస్తున్నారు. కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకుంటే వివాహం తొందరగా అవుతుందని పురాణ పండితులు చెప్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా వేకువజాము నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు కూడా తిరుగుతున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లో కింద మొత్తం అందరినీ కూడా దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తాం. వేకువజాము నుంచి కూడా ఈ భక్తులందరూ కూడా క్యూ లైన్లో కింద వినాయకుడి కూడు నుంచి అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అలంకారం ఒక విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, కాత్యాయని దేవి యొక్క విశిష్టత ఏంటి? కాత్యాయని అమ్మవారు లోకంలో వివాహార్థులకు వివాహం చేసేటువంటి తల్లి. ఆ అమ్మవారి పేరుతో వ్రతం కూడా ఉన్నది. కాత్యాయని వ్రతం చేసినట్లయితే అనతి కాలంలోనే వివాహమై వంశాభివృద్ధి కలిగి వైభవంతో తొలదూగుతారు అని పెద్దలందరూ కూడా వివాహార్థుల చేత కాత్యాయని వ్రతాలు ఆచరింపచేసినట్లుగా వ్యవహారం. కాబట్టి కాత్యాయని అమ్మవారి యొక్క దర్శనం వల్ల అభీష్టములు చక్కగా నెరవేరుతాయి. అమ్మవారు అపారమైనటువంటి కరుణాళువు. మానవ జీవిత విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. చక్కటి ఉద్యోగం అంటే వృత్తి వైభవం, అలాగే సకాలంలో వివాహం జరగటం, అలాగే సత్సంతాన లబ్ధి, తర్వాత గృహమంతా కూడా ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేకుండా గృహ సభ్యులందరూ సమైక్యతాభావం కలిగి చక్కగా వైభవంతో తొలతూగుతూ ఉండటం, ఈ మొదలైనటువంటి విశిష్టమైనటువంటి వైభవాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. కనుక కాత్యాయని దర్శనం చేసి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని చక్కగా పొందగలరు. ప్రస్తుత కాలంలో వివాహాలు చాలామందికి ఆలస్యంగా జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. వివాహార్థులైనటువంటి వాళ్ళు అమ్మవారిని కనుక సేవించినట్లయితే తప్పకుండా త్వరలో వివాహమై చక్కగా అందరూ కూడా వైభవంతో తొలతూగుతారు. కనుక అందరూ ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి దుర్గాదేవి ఈ రోజున కాత్యాయని స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి అమ్మవారి దర్శనం చేసి అందరూ కూడా శాంతి సౌఖ్యాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. కాత్యాయని దేవి అలంకారంలో పూజలు దేవస్థానంలో ఏ పూజలు నిర్వహిస్తున్నారు? అదేవిధంగా ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు? నవరాత్ర వ్రతం అంతా కూడా ఈ 10 రోజులు కూడా సంప్రదాయ సిద్ధంగా శాస్త్రోక్తమైనటువంటి కుంకుమ పూజాది సేవా కార్యక్రమాలన్నీ నడుస్తాయి. అలాగే శాస్త్రోక్తంగా సంప్రదాయంగా జరిపేటువంటి నైవేద్యాలన్నీ అమ్మవారికి జరిపి అమ్మవారిని సంతోషింపజేస్తారు. శ్రీమాత్రే నమః. మొత్తం మీద చూసుకున్నట్లయితే VIP 7 నుంచి 9 గంటల వరకు ఏదైతే ఉందో ఆ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శించేందుకు క్యూ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో పాలు, అదేవిధంగా బిస్కెట్స్ అన్నీ కూడా భక్తులకు ఇస్తున్నారు. చిన్నపిల్లలకి కూడా ట్యాగ్ వేసిన పరిస్థితి. ఈ కాత్యాయని దేవి అమ్మవారిని దర్శించుకుంటే వివాహం ఎవరికైతే అవదో వివాహం తొందరగా జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.